మీరు కానుకలు హుండీలోనే వేయండి, పూజారి ప్లేట్లో వేయవద్దు. హుండీలో వేసిన సొమ్ము మాత్రమే భగవంతునికి చేరుతుంది అని కొన్ని గుళ్లలో రాసి ఉంటుంది. హుండీ ఎవరు తెరుస్తారు? ఆ ఆలయ కార్యనిర్వహణాధికారి. ఆయనెవరు? ప్రభుత్వ ప్రతినిధి. అంటే భక్తుడు ప్రభుత్వం ద్వారా తన సొమ్మును దేవుడికి పంపుతున్నాడన్నమాట. సరే, మరి పూజారి ఎవరు? పొద్దున్నే తెల్లవారుజామునే లేచి భగవంతుని మేలుకొలుపులు పాడి ఆయనకు అభిషేకాలు చేసి దర్శనానికొచ్చే భక్తుల మదిలో ఒక అలౌకిక పవిత్ర భావన కలిగేటట్టు అలంకారాలు పూర్తి చేసే ఆయనను అష్టోత్తర శతనామస్మరణలతో పూజించి, స్వామి, నీ దర్శనానికొచ్చే భక్తుల అభీష్టాలు నెరవేర్చు తండ్రి అని ప్రార్థించి వచ్చిన భక్తులకు భగవంతుడి ఆశీర్వాదాలు అందచేసే భగవంతుని బంట్రోతు. మరి ఆయన జీతం ఎంత? చాలా చాలా తక్కువ. బ్రతుకు జట్కా బండి ఈడ్చలేనంత. పూజారా, మేము పిల్లనివ్వం అంటూ బ్రతుకు అపహాస్యం అవుతుంటే భగవంతుడి సేవ వదులుకోలేక చావలేక బ్రతుకుతున్న పూజారులెందరో, కట్టుకున్న దానికి కన్న పిల్లలకు న్యాయం చేయలేక బ్రతికేడుస్తున్న వారు ఎందరో కోకొల్లలు. వారి పట్ల మనకి ఏ బాధ్యత లేదా? మన కుటుంబాలు కారులో తిరగాలి, ఖరీదైన దుస్తులు ధరించాలి, విహారయాత్రలకు వెళ్ళాలి. అందుకు సంపాదన కావాలి. ఆ సంపాదన ఇబ్బడి మొబ్బడిగా పెరగడం కోసం దేవుడి పూజలు చేస్తాం, ఆ దేవుడికి కమిషన్లు ఇస్తాం. కానీ ఆ పూజలు చేసే పూజారి బ్రతుకు మాత్రం పట్టించుకోం. ఇదెక్కడి న్యాయం? నా విన్నపం ఏమిటంటే, హుండీలో వేసినా వెయ్యకపోయినా పూజారి ప్లేట్లో మాత్రం కానుక వేయండి, లేదా పూజారి చేతికి కానుకలు ఇవ్వండి. కనుక వేయకుండా అతని కడుపు మాడిస్తే మీరు నమ్మిన దేవునికి మీ కోరికలు తెలియజేస్తూ పూజలు చేసేవారు భవిష్యత్తులో దొరకరు. ఉదాత్తానుదాత్త స్వరాలతో భగవంతుడిని స్తుతించే పండితులు చేసే పూజలు నిత్యం చూస్తున్నాం. ఈ రోజు గుళ్లలో అర్చకులు నిరంతరం సుస్వరంతో మంత్రాలు పఠిస్తూనే ఉన్నారు. ఆ వృత్తిలో పూజారులకు తగినంత ఆదాయం వస్తే వారు సలక్షణంగా మరింత భక్తితో శ్రద్ధతో పూజలు చేస్తారు. మన సంస్కృతిని నిలబెట్టుకోవడమా, పడగొట్టుకోవడమా? ఆలోచించండి.